ఈ అమావాస్య తర్వాత ప్రతిపత్తి నుండి చంద్రుడు ఒక్కొక్క రోజు అభివృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి సంపూర్ణ కళాపూర్ణుడై ఉంటాడనమాట. మనకి విధియ నుంచి ఆ చంద్రుడు దర్శనం లభిస్తుంది. ప్రతిపత్తి నాడు చాలా తక్కువ, అసలు లభించదు కూడా. అక్కడక్కడ చాలా రేర్ అన్నమాట, కనిపించదు. అందువల్ల ఈ ప్రతిపత్తి అనేది చంద్రుడికి అభివృద్ధికి ప్రారంభ రోజు కాబట్టి ఆ రోజుతో సమానమైనది అని ఇక్కడ ఉదక్ప్రాతః అనే ఆ శాఖా పవిత్రాన్ని వాటి సామ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ అట్లా వ్యాఖ్యానం చేశారు. దార్శ్యదుహ్యేతదః అన్నం వై చంద్రమాః అన్నం ప్రాణాః. అన్నం ఇక్కడ చంద్రుడు. ఎట్లా అంటే చంద్రకిరణాల ద్వారానే భూమి మీద పంటలు పండుతున్నాయి, ఔషధులు అన్నీ పండుతున్నాయి. ఆయన అమృత కిరణాల వల్లే ఈ ధాన్యాలు కూడా మంచి రుచికరంగా అమృతమయంగా ఉంటున్నాయి. అవి తినడం వల్ల ప్రజలు కూడా ప్రాణాలు నిలుపుకొని చాలా ఉంటున్నారు. అందువల్ల అన్నం వై చంద్రమాః అన్నం ప్రాణాః ఉభయమేవోపైత్యజామిత్వాయ. ఆ అన్నాన్ని ప్రాణాలని ఈ రెండింటినీ యజమాని పొందుతాడు అని ఇక్కడ వ్యాఖ్యానం చేసింది. ఉభయమేవోపైత్యజామిత్వాయ తస్మాదయగం సర్వతః పవతే. శాస్త్ర దృష్ట్యా ఒక కళతో ఉంటాడు, మనకు కనిపించకపోవచ్చు. అది దానికి ఉదాహరణగా ఇది తిరియక్ ప్రాతః అంటే అడ్డంగా పెట్టినప్పుడల్లా చంద్రుడు ఎలా ఉంటాడు అనే భావనగా సన్నగా ఇట్లా రెండు శృంగాలతో ఉంటాడు అన్నట్టుగా ఒకే కళతో ఉంటాడు. ఒకే కళ, ఆ ఒక కళ మనకు కనిపించదు, మన చక్షుసు కనిపించదు. అది శాస్త్ర దృష్ట్యా అట్లానే ఇక్కడ చంద్రమాహ అనే బహువచన చంద్రమాహ చంద్రమసౌ చంద్రమస సకారం చంద్రమస్ చంద్రమాహ చంద్రమసౌ చంద్రమస. ఉభయమేవోపైత్యజామిత్వాయ తస్మాదయగం సర్వతః పవతే. తర్వాత హుతస్తోకో హుతో ద్రప్తో అగ్నయే బృహదేనాకాయ స్వాహ. మనం ఆ కుంభీలో శాఖా పవిత్రాన్ని నుంచి అందులో మనం క్షీరాన్ని పోస్తాం. పోసినప్పుడు కొన్ని కుంభీలో కొన్ని పడతాయి, కుంభీ చుట్టూతా కొన్ని పడతాయి, లోపల కొన్ని పడతాయి, బయట కొన్ని పడతాయి. బయట పడినవి కూడా వ్యర్థం కాకుండా ఉండటం కోసం హుతస్తోకో హుతో ద్రప్సోగ్నయే బృహదేనాకాయ స్వాహ అని. ఇక్కడ స్తోక అంటే అల్ప బిందువులు, చిన్నటువంటి బిందువులు. హుతో ద్రప్స అంటే చాలా ప్రౌఢమైనటువంటి బిందువులు. ఈ రెండు కూడా స్తోకో హుతో ద్రప్సోగ్నయ బృహదేనాకాయ స్వాహ. నాకః అనే పేరు గల ఒకనొక అగ్ని స్వర్గలోకంలో ఉంటాడట. అటువంటి అగ్ని కొరకు ఈ బయటపడినటువంటి బిందువులు ఆయన చెందుగాక అంటే ఆయనకి ఆవిర్భాగాలు ఇచ్చినట్టుగా అధ్వరుడు అన్నాడు అన్నమాట. అంటే మనం దేవతలకు ఇచ్చేటప్పుడు అగ్నిలో వేస్తేనే దేవతలకు వెళుతాయి కదా అని సందేహ నివృత్తి కోసం ఇక్కడ బయటపడినవి కూడా మనకి దేవతలకు ఇస్తుంటారు. స్వాహా శబ్దం చేత మనం ఏదైతే చెప్తామో అదంతా మనకి దేవతలకు వెళ్ళి చేరుతుంది అని ఇక్కడ కొన్ని సందర్భాల్లో అది వస్తుంది. అక్కడ స్వాహాకారం వల్ల అక్కడ వివరణ ఇచ్చారు. అందువల్లే ఇక్కడ శుక్లయజుర్వేదంలో ఒక వాక్యాన్ని ఉదహరిస్తారు. తస్యై ద్వౌ స్తనౌ దేవా ఉపజీవంతి స్వాహాకారం చ వషట్కారం చ. వషట్కారంతో ఇచ్చినటువంటి ద్రవ్యాలు దేవతలు చెందుతాయి, స్వాహాకారంతో ఇచ్చినటువంటి ద్రవ్యాలు కూడా దేవతలు చెందుతాయి. ఈ రెండు విధానాలుగా మనం దేవతలకి ఆవిర్భాగాలని సమర్పించవచ్చు అని చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణం వ్యాఖ్యానం చేస్తూ దివినా కోనామాగ్ని తస్య విప్రుషోభాగధేయం. ఆ నాగుడు అనే పేరు గలటువంటి అగ్నికి ఇవే భాగధేయం. అంటే భాగ ఏవ ధేయ స్వార్థే ధేయ ప్రత్యయ అంటారు. ఆయన భాగమే ఇది. విప్రుష బయటపడినటువంటి బిందువులే ఆయన భాగములు. తస్య విప్రుషోభాగధేయం అగ్నయే బృహతేనాకాయేత్యాహ నాకమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి. తన భాగాన్ని ఆయన స్వీకరించి ఆయన సంతోషించి యజమానుడిని వృద్ధి పొందిస్తాడు. నాకమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి.
స్వాహా ద్యావా పృథివీభ్యామిత్యాహ ద్యావా పృథివ్యోరేవ యనఃప్రతిష్ఠాపయతి. మరి స్వాహా ద్యావా పృథివీభ్యాం కూడా ఎందుకు అన్నాము అంటే, ద్యావా పృథివీకి మధ్యలో అంతరిక్ష లోకంలో ఈ అగ్ని సంచరిస్తూ ఉంటాడు. అందువల్ల మనకి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అగ్ని ఎలా మనని అభివృద్ధికి కారణమో, ఈ ద్యావా పృథివులు కూడా ఆ ద్యావా పృథివీ అభిమాన దేవతలు కూడా మనని అభివృద్ధి కారణంగా మనం అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళు ఆశీర్వదించాలని ద్యావా పృథివీభ్యాం స్వాహ అని వాళ్ళకు కూడా ఆవిర్భాగాలు ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాపయతి ద్వారా ఈ రెండు చోట్ల కూడా యజమాని ప్రతిష్టను పొందుతాడు, భూలోకంలోను పృథివీ లోకంలో. పవిత్రవత్యానయతి అపాంచైవౌషధీనాం చరసగం సగం సృజతి అథో ఓషధీష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి. పవిత్రవంతుడై ఆ కుంభీలో ఆ క్షీరాన్ని ఉంచాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే అపాంచైవౌషధీనాం చరసగం సగం సృజతి. వర్షధారాభి ఆగతానాం అపాం రసః దర్భః. ఆ వర్షాలు భూమి మీద పడటం వల్ల ఆ ఉదకాల్లో ఉన్నటువంటి సారమే భూమి మీద దర్భలుగా మొలిచింది. కాబట్టి ఉదకాల సారమే దర్భలు. గోభిర్భక్షితానాం ఔషధీనాం రసః క్షీరం. గోవులు ఆ గడ్డిని తినటం వల్ల, ఔషధి ద్రవ్యాలు తినటం వల్ల ఆ ఔషధి ద్రవ్యాల రసమే ఈ క్షీరములు అని అంటున్నారు. అందువల్ల ఆ పవిత్రయుక్తుడై సపవిత్రుడుగా ఆ క్షీరాన్ని అందులో పోసినట్లయితే ఈ దర్భలు కూడా సారములు కాబట్టి, క్షీరములు సారములు కాబట్టి సారసామ్యాన్ని పరిష్కరించుకొని ఈ రెండింటికి అభేదం లేకుండా రెండింటికి క్రియాకలాపం ఇక్కడ బోధించింది శృతి. అది ఉభయమత సంసృష్టం భవత్యేవ. ఆ రెండు రసాలు ఇక్కడ కలుస్తాయి. అందువల్ల ఔషధుల యొక్క సారం కలుస్తుంది, నీటి యొక్క సారం కూడా కలుస్తుంది ఇక్కడ. కించ దర్భోపలక్షితాసు ఔషధీషు క్షీరోపలక్షితాత్ పశూన్ ప్రతిష్టాపయత్యేవ. ఆ దర్భల యందు ఈ పశువుల్ని సుప్రతిష్ఠితులుగా చేసిన వాడు అవుతాడట. అంటే ఆ ఔషధ ద్రవ్యాలని ఈ పశువులు ఎల్లప్పుడూ భక్షిస్తూ ఉండేటట్టుగా చేస్తాడట. అంటే ఆ పశువులకి ఎల్లప్పుడూ ఆహార ప్రతిబంధకం లేకుండా ఎప్పుడూ దొరికేటట్టుగా చేస్తాడు. సంతోషంగా ఉంటుంటాయి. అవి ఆహారాన్ని స్వీకరించి మనకి ఎప్పుడూ పాలిస్తూ ఉంటాయి. ఆ పాల ద్రవ్యాలను మనం అనుష్ఠానానికి వాడుకుంటూ ఉండొచ్చు. దోహన కాలం. ఈ దోహనం చేసేటప్పుడు కుంభీమన్వారభ్య వాచం యచ్చతి అని ఒక విశేషం ఇక్కడ విధించింది. యజమాని మౌనంగా ఉండాలి. ఇక్కడ అన్వారభ్య వాచం యచ్చతి యజ్ఞస్య ధృత్యై. యజ్ఞం యొక్క దార్ఢ్యాన్ని సంపాదించడం కోసం యజమాని ఇక్కడ మౌనంగా ఉండాలి అని విధిస్తుంది. ధారయన్నాస్తే ధారయంత ఇవ నిర్వంతి. లోకంలో పాలు పితికేటప్పుడు ఎడం చేత్తో కానీ పాత్రను పట్టుకోవడం, లేదంటే రెండు కాళ్ళ మధ్యలో పాత్రను పట్టుకొని పితకడం అని చేస్తూ ఉంటారు. అట్లానే ఇక్కడ కూడా పాలు పితికే సమయంలో ఎడం చేత్తో కుంభిని పట్టుకొని ధారయన్న అస్తే ధారయంత ఇవ హిద్వంతి. ఆ కుంభిని ధరిస్తున్న వాడే ఆ దోహనం చేయాలని ఇక్కడ విధిస్తోంది. కామదుక్ష ఇట్లా అంటే కాళ్ళలో పెట్టుకోకుండా చేతులు. అంటే మనం సాక్షాత్తుగా గోవు ఉన్నట్టుగా భావించి గోవు దగ్గర నుంచి మనం పాలు పితికేటప్పుడు ఎలా వెతుకుతామో అట్లానే ఇక్కడ కూడా వెతుకాలి. అసలు మామూలుగా అయితే గోవు దగ్గరికి వెతకాలి. ఈ రోజుల్లో అది అసంభవం, దొరకట్లేదు కనుక ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరలేదు. సమయాభావం. అంటే వీరికి ఏర్పాటు చేసుకోగల సామర్థ్యం. ఆధారం చేసిన మొదటి 12 రోజులు అజస్ర ధారణ ఉంది. ఆ అజస్ర ధారణ సమయంలో ఒకే ఆవు యొక్క పాలతో స్వయపక్షంగా చేయాలి. 3 అగ్నులలో 3 అగ్నులు అట్లా నిరంతరం రక్షణ చేస్తూ జ్వాలతో ఉండాలి అని. అప్పుడు మాత్రం అది సాధ్యమైంది. ఆ 12 రోజుల పాటు ఒకే ఆవు కపిల గోవు కపడా దగ్గర ఉంటే అక్కడికి రోజు వెళ్ళి తెచ్చుకోవటం, దోహనం చేసుకుని తెచ్చుకుని అగ్నిహోత్రం చేయడం అయితే కుదిరింది. ఆ తర్వాత సాధ్యం అవ్వట్లేదు. మళ్ళీ ఊరికి దరిశేష్టికి అన్న వచ్చేట్టుగా చూడండి ఉంది, ఆవు ఉంది కానీ అది పాలు పెట్టలేదు. కనీసం
నెలకు ఒక్కసారి మీరు ఎట్లాగో అంత ఇంత కృషి చేస్తున్నా అది పెద్ద మీకు అసంభవం కాదని నాకు తెలుసు. సత్యం. ఈ అనుష్ఠాన ప్రభావం వల్ల వచ్చింది. అంతే. ఆయన చెప్పండి బాబు. అయితే ఇక్కడ నేను ఒక సందేహం వచ్చింది. ఇందాక మనం ఎప్పుడైతే శాఖాపవిత్రము లేదా మూవీలో మనం పాలు పోసినప్పుడు దాంట్లో పడ్డ పాలు తర్వాత బయటపడ్డ పాలు ఎట్లా ఆయనకి ఇచ్చేసాము, అదే న్యాయాన్ని ప్రతి సందర్భంలో మనం ద్రవ్యగ్రహణం చేసినప్పుడు జారిన ప్రతి ద్రవ్యానికి ఇదే న్యాయం వర్తిస్తుందా? వాళ్ళకి కాదు కానీ వేరే వాళ్ళకి వర్తించదు. ఇక్కడ మాత్రం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ దేవతలు వేరే ఉండొచ్చు గ్రహించే దేవతలు వేరే ఉండొచ్చు కాదు. ఉదాహరణగా మనకి ఇక్కడ నిర్లాపం చేసేటప్పుడు మనకి పిష్టలేవ ఫలీకరణాలు ఉంటాయి. ఆ పిష్టలేవ ఫలీకరణాలని మనం రక్షోభేదన్నము అని రాక్షసులకు ఇస్తాం కొన్ని. అలా కొన్ని చోట్ల శృతి చెప్పినట్టుగా అక్కడ భూపతయే స్వాహ భువనపతయే స్వాహ భూతానాం పతయే స్వాహ ఇది స్కన్నమును మంత్రయేత. ఇది కొన్ని సందర్భాల్లో అట్లా ఈ దీని పక్కన అవతల పడిన వాటిని ఆ అగ్నిదేవతకి ముగ్గురు అన్నగారు ఉండేవారు. వాళ్ళకి హవిస్సులు మోసి వాళ్ళు వెళ్ళిపోయినారు. అది అందుకని అడిగాడు వాళ్ళకి భాగాలుగా నిర్దేశించారు. అయితే పురోడాశం చేసే సందర్భంలో ఏదైతే మన ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యం ఉదాహరణకి తయారైన తర్వాత మేక్షణానికి కొంత మిగిలి అది మనకి హవిర్ద్రవ్యంలోకి రాదు. మేక్షణానికి కొంత మిగిలిపోతుంది, కొద్దిగా మిగిలిపోతుంది అని. ఆ ద్రవ్యం ఎక్కడ అది ఏమన్నా నిర్దేశం ఉందా? పిష్టలేపం ఉంటుంది. అదేమో అవహరణం చేసేటప్పుడు వచ్చేటటువంటి దాని ఫలీకరణం. అవహరణం చేసేటప్పుడు మనమేమో ఇక్కడ పచన సమయంలో పచనం చేస్తాము. పచనం చేసిన తర్వాత మేక్షణ మనకి పురోడాశం తయారైంది. పురోడాశం చేసాం, మనం తీసుకొని గ్రహించిన ద్రవ్యం అంతా పురోడాశం దేవ నిర్దేశం అయిపోయింది. కానీ పచనం చేసే సమయంలో ఏదైతే మేక్షణ మనం వాడామో ఆ మేక్షణానికి కొన్ని రేణువులు మిగులుతాయి. ఆ రేణువులు మిగలకుండా కొంచెం దీంతోనే కలిపారు, మొత్తం కలిపేయాలి. కానీ సాధ్యం కాకుండా ఉంది. అలా ఉందా ఏమన్నా? అది వేరే. ఆ సందర్భంలో మేక్షణానికి కానీ ఏదో అక్కడ సందర్భంలో చూస్తే అక్కడ దొరుకుతుంది ఉంటుంది. అది వారి దృష్టి నుంచి పక్కకి పోదు. ఇక్కడ దోహనం చేసే సమయంలో 3 ఆవులని దోహనం చేయాలని మనకి ఇక్కడ విధిస్తున్నారు. దేవేంద్రుడికి పయస్వివారి అంటే 3 ఆవుల్ని దోహనం చేయటం వల్ల వచ్చినటువంటి ఆ పాలని ఆ దేవేంద్రుడికి ఇవ్వాలి, ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. అందుకోసమే ప్రారంభంలో మనకి వత్సాపాకరణంలో ఆ దూడల్ని తల్లుల దగ్గర నుంచి వేరు చేయడం అనేది కూడా అందుకనే బయలుదేరింది. ఆ దేవేంద్రుడికి ఆవిర్భాగాలు ఇవ్వటం కోసమే ఆ దూడల్ని వేరు చేస్తారు. దూడలు కూడా తాగకూడదు. ఏదైతే ఉత్పాదన అయిందో అది దేవేంద్రుడికి అక్కడి నుంచి ఇంకా ఆవిర్భాగం ఆయన కోసం నిర్దేశించబడింది. దోహనం చేయక ముందే అయింది అంతే. ఉత్సాపాకరణం అనేది అంటే ఉదయం పూట ఆవు నుంచి దూరంగా జరిపితేనే కదా సాయంత్రం మళ్ళీ ఆవు దగ్గర పాలు ఉండేది. అదే పొద్దున్న ఆవుతో పాటు అనుకోండి, దూడ ఆవుతో పాటు ఉంటే సాయంత్రం మనకు అవకాశం లభించదు. అదే ఎప్పుడైతే ఉత్సాహపాకరణం చేశామో అక్కడి నుండి ఉత్పాదనమైనటువంటి పాలు అవి దేవేంద్రుడివి అని నిర్దేశించినట్లే సుమారుగా. అక్కడ ఏదో వాక్యం ఉండాలి అంటే విడిగా మనకెవరు మనుషులు కాదు ఆ దూడకి వారికే వర్తిస్తుందని వాక్యం. అంటే ఈ 3 గోవులు దేవేంద్రుడికి సంబంధించినవే. అక్కడ దోహనం చేసేటప్పుడు ఆ గోవులకి మనం మామూలుగా లోకంలో గంగా అని యమున అని సరస్వతి అని పేరు పెట్టుకున్నట్టుగా ఇక్కడ పితికిన వాడిని అడుగుతాడు అధ్వర్యుడు, ఏ గోవులు నువ్వు దోహనం చేసావు? కామధుక్ష ప్రణోహి మహేంద్రాయ హవింద్రియం అని. అప్పుడు చెప్తాడు, నేను గంగా అనే పేరు గల గోవుని పితికాను. ఇట్లా ఆ పేరుకు సంబంధించి చేస్తాను అన్నమాట. ఆ పాలని ఆ దేవేంద్రుడికి ఆవిర్భాగాలుగా ఇస్తారు. కామధుక్ష ప్రణో బ్రూహి ఇంద్రాయ హవిరింద్రియం అమూన్యస్యాం దేవానాం మనుష్యాణాం పయోహితం
బహుదుగ్ధీంద్రాయ దేవేభ్యః హవ్యమాప్యాయతాం పునః వత్సేభ్యో మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం అని. ఈ 3 గోవులు దోహనం చేశాక ఇది సమంత్రకంగా దోహనం చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఆ దేవేంద్రుడికి సంబంధించిన అనుచరుల కోసం కూడా మనం పాలన పితకాలు అనంవారభ్య తూష్ణీ ఉత్తరాస్తిస్రో దోహయిత్వా అని మన ప్రయోగంలో ఒక వాక్యం కూడా కనిపిస్తుంది. ఎలా అయితే మనం ఒక చోట యావద్భిర్వై రాజానుచరైరాగచ్చతి సర్వేభ్యో వై తేభ్య ఆతిథ్యం క్రియతే. మన ఇంటికి ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చారనుకోండి, ఆయన ఒక్కరే రారు, ఆయనతో పాటు పరివారం కూడా వస్తుంటుంది. ఆయనకి మనం సత్కారం చేసినట్టుగానే పరివారానికి కూడా సత్కారం చేయాలి. అలానే ఇక్కడ దేవేంద్రుడు త్రిలోకాధీశ్వరుడు, ఆయనకి మనం ఈ హవిర్భాగాలు ఇస్తున్నామంటే ఆయనకు సంబంధించిన అనుచరులకు కూడా మనం హవిర్భాగాలు ఇవ్వాలి. త్రిలోకాధీశ్వరుడైన దేవేంద్రుడికి మనం హవిర్భాగాలు ఇస్తున్నామంటే ఆయనకు సంబంధించిన అనుచరులకు కూడా హవిర్భాగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మిగతా 3 గోవుల్ని దోహనం చేయాలని మనకి ఇది చెప్పింది. అనంవారభ్య తూష్ణీ ఉత్తరాస్తిస్రో దోహయిత్వా. ఆ 3 గోవుల్ని దోహనం చేసేటప్పుడు అమంత్రకంగానైనా దోహనం చేయొచ్చు అని చెప్పింది. ఉత్తరాస్తిస్రో దోహయిత్వా. सा विश्वायुस्सा विश्वज्ञचा विश्वकर्मा संपृच्छ्यत विश्वकर्मेत्याह इयं वै विश्वायुः अंतरिक्षं विश्वज्ञचाः असौ विश्वकर्मा. ఈ 3 గోవులని మనం గంగా యమున సరస్వతి అనే పేరుతో సమంత్రకంగా దోహనం చేయడం వల్ల 3 లోకాలని మనం దోహనం చేసినట్టు అవుతుంది. ఎట్లా అంటే ఇయం వై విశ్వాయుః అంటే ఇదం శబ్దం చేత పృథివీ చెప్పబడుతుంది. ఈ గోవు పృథివీ స్వరూపం. అంతరిక్షం విశ్వజ్ఞచాః రెండో గోవు అంతరిక్ష లోక స్థానమైనది. అసౌ విశ్వకర్మ అధశబ్దం చేత ద్యులోకం చెప్పబడుతుంది. ఇలా 3 గోవులను దోహనం చేయడం వల్ల 3 లోకాలని దోహనం చేసినట్టు అవుతుంది. అంటే దోహనం చేయడం అంటే ఏమిటి అంటే భూలోకంలో ఉన్నటువంటి సమస్త భోగ భాగ్యాలని సంపాదించినట్టు అవుతుంది. అలానే అంతరిక్ష లోకంలో ఉన్నటువంటి భాగ్యాలను కూడా ద్యులోకంలో ఉన్నటువంటి భాగ్యాలను కూడా వాడు పొందినవాడు అవుతాడు. అందువల్ల ఇక్కడ ఈ గోవుల్ని రాస్తూ గోవులు 3 లోకాల స్వరూపములు కనుక వాటిని మనం దోహనం చేసినట్లయితే 3 లోకాలని దోహనం చేసినట్టు అవుతుందని భాష్యకారులు కూడా అంటారు. మనకు అందుకని మనకి గోవు చాలా పవిత్రమైనది. అసౌ విశ్వకర్మ ఇమానేవైతాభిర్లోకాన్ యథా పూర్వందుహే అసో యథా ప్రదాత్రే పుణ్యమాశాస్తే ఏవమేవైనా ఏతదుపస్తౌతి తస్మాత్ ప్రాదాదిత్యున్ని యవందమానా ఉపస్తువంతః పశూన్ దుహంతి. లోకంలో బాగా డబ్బిచ్చినటువంటి రాజు వరకు పురోహితుడు ఆశీర్వదిస్తాడు, ఆయుష్మాన్ భవ దీర్ఘాయుర్భవ అని. అలా ఇక్కడ ఈ మంత్రం చేత గోవుల్ని స్తోత్రం చేస్తున్నాడు. సా విశ్వాయుస్సా విశ్వజ్ఞచాస్సా విశ్వకర్మ అని. యథా యస్మాత్ శాస్త్రీయ దోహనే స్తుతిరాన్నాయతే తస్మాత్ లౌకిక దోహనేపి ప్రభూతం క్షీరం పూర్వేద్యురాదాదితి నిశ్చిత్య హస్తేన వందమానా వాచా మమ మాతా మమ భగిని ఇత్యేవ గాః స్తువంతో దుహంతి. ఏతత్ కాండగతేషు మంత్రేషు అనామ్నాతం కంచిన్ మంత్రం ఉత్పాద్య వినియుక్తే. దోహనం చేసేటప్పుడు కూడా నాకు సంబంధించిన గోవునే నేను దోహనం చేస్తున్నాను అనే భావనతోనే దోహనం చేయాలి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళ గోవుని నేను దోహనం చేస్తున్నాను అనే భావన కాకుండా నాకు సంబంధించిన దాంతోనే దోహనం చేస్తున్నాను, ఆ భావన నేను దేవతలకు ఇస్తాను అని నేను అనుకోవాలి. బహుదుగ్ధీంద్రాయ దేవేభ్యో హవ్యమాప్యాయతాం పునః వత్సేభ్యో మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం. ఈ దోహనం ప్రారంభించేటప్పుడు యజమానికి సంబంధించిన వాంగ్నియమం ఏదైతే ఉన్నదో ఈ దోహనం అయిన తర్వాత ఆ వాంగ్నియమం అయిపోతుంది. వాచం విసృజ్య పూర్వస్వ వాచం విసృజ్య అనంవారభ్య తూష్ణీ ఉత్తరాస్తిస్రో దోహయిత్వా. ఆ తర్వాత దోహనం చేశాక దోహనే అపఆనీయ అని కొంచెం ఆ దోహనం చేసినటువంటి పాత్రను కడిగి ఆ నీళ్ళని ఆ పాలలో పోస్తాను. దోహనే అపఆనీయ.
ఇక్కడ ఏది చేసినా కూడా 3 సార్లు చేయాలని మనం చెప్తాం. ఇందాక మనం ఆ శాఖా పవిత్రానికి చుట్టే దర్భలు కూడా 3 గుర్తులు ఉండాలని మనం చెప్తాం. ఎందుకు 3 సంఖ్య అంటే త్రిశత్యాగి త్రిడిత్యాహ త్రిశత్యాగి దేవాహ త్రిత్వే సత్యత్వ బుద్ధి ఏషాంతే త్రిశత్యాహ. 3 సార్లు చేస్తే గానీ చేసినట్టు అనుకోరు వాడు చేసినట్టు తెలుస్తున్నాడు. నమ్మకం 3 సార్లు చేస్తేనే అప్పుడు నమ్ముతారు. అందువల్ల మన తీర్థం కూడా 3 సార్లు ఇస్తూ ఉంటారు దేవతాకి. ఇప్పుడు ఆ 3 సార్లు త్రిత్వ సంఖ్య చాలా విశేషమైనది దేవతలకు సంబంధించింది. త్రిత్వే సత్యత్వ బుద్ధి 3 సార్లు చెబితేనే మన మీద వాళ్ళకి వీళ్ళు చెప్పారో అని నిశ్చయించుకుంటారు. ఒకసారి చెప్తే వాళ్ళు అవాచన్యమోనం వారభ్యోత్తరాః అపరిమితమేవావరుంధే ఉత్తరాసామపి దువాం దోహనే బహుదేవ సహితాయ ఇంద్రాద పరిమితం క్షీరం సంపాదితం భవతి తూష్ణీ ఉత్తరాదోహయిత్వా ఇత్యమంత్రక దోహనం కల్పే దర్శితం. ఇక్కడ దోహన పాత్ర ఎటువంటిది ఉండాలి అనే ఒక విచారణ మనకి వేదంలో కనిపిస్తుంది. ఒక పూర్వపక్షం ఇలా ఉంది. ఎలా అంటే దోహన పాత్రకి దారు పాత్ర అని మనకి మామూలుగా దారు పాత్రలో దోహనం చేస్తాం. ఆ దారు పాత్ర ఉండకూడదు అని అంటారు. నదారు పాత్రేణ దుహ్యాత్ అగ్నివద్వైదారు పాత్రం యద్దారు పాత్రేణ దుహ్యాత్ యాతయాన్న హవిషా యజేత అని ఇది పూర్వపక్షి యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎలా ఉందంటే మనం అరణిలో మథించి అగ్నిని మనం తీస్తాం. అంటే తీస్తున్నామంటే ఆయన అగ్నిదేవుడు అరణిలో నిగూఢంగా దాగి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ దారుమయమైనటువంటి పాత్రలో మనం దోహనం చేసినట్లయితే ఆ అంతర్నిగూఢంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆ క్షీరంలో ఉన్నటువంటి రసాన్ని సారాన్ని గ్రహించేస్తాడు. గ్రహించడం వల్ల ఆ క్షీర ద్రవ్యము నిస్సారమైనటువంటి ఆ ద్రవ్యాన్ని దేవేంద్రుడికి ఇవ్వటం అంత సముచితం కాదు. అందువల్ల దారు పాత్రలో దోహనం చేయకూడదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. ఇక్కడ సిద్ధాంత పక్షంగా ఏం చెప్పారంటే అభిషాగజేత అథో ఖల్వాహు పురోడాశముఖాని హవీగుంషి నేత ఇతః పురోడాశవం హవిషోయామోస్తి కామమేవదారు పాత్రేణ దుహ్యాత్. అథో ఖల్వాహు అని ఆ పూర్వపక్షాన్ని వ్యావృత్తి చేసి సిద్ధాంత పక్షాన్ని నిరూపించడం కోసం అథో ఖల్వాహు అని వాక్యం బయలుదేరింది. పురోడాశముఖాని హవీగుంషి. మనం లోకంలో కూడా మన ఆకలిని తీర్చుకోవడం కోసం ఒక ఘనమైన పదార్థాలని మనం తీసుకోవడం వల్ల మన ఆకలి తీరుతుంది. ఆ ఘనమైన పదార్థాలకి ద్రవ పదార్థాలు సహకారకంగా ఉంటాయి. అంటే మంచినీళ్ళు, పాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవన్నీ ద్రవ పదార్థాలు. అలానే ఇక్కడ ఘన పదార్థములు ఏవి అంటే పురోడాశము, మాంసము అంటే పశువులో మాంసం చేసి, తర్వాత చెరువు, పురోడాశము, చెరువు, మాంసం ఇవన్నీ ఘన పదార్థములు. కాబట్టి ఇవే పురోడాశముఖానివి హవిగుంషి. ప్రధానమైన హవిస్సులు అంటే ఇవే అసలు. నేత ఇతః పురోడాశం హవిషోయామోస్తి. ఈ క్షీరాదులు, ఉదకములు, క్షీరములు ఇవన్నీ కూడా అంత ప్రధానమైనటువంటి హవిస్సులు కాదు. కాబట్టి వాటిల్లో నిస్సారం అయినా కూడా వాటిలో ఉన్న సారాన్ని గ్రహించేసినా కూడా అది నిస్సారమైనటువంటి ద్రవ్యాన్ని ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇవే ప్రధానమైన ద్రవ్యములు కాబట్టి. అందువల్ల వాటిని అందరినీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేత ఇతః పురోడాశం హవిషోయామోస్తి కామమేవదారు పాత్రేణ దుహ్యాత్. దారు పాత్రంలోనే దోహనం చేయాలి అని మనకు సిద్ధాంత పక్షంగా నిరూపించారు. శూద్ర ఏవ న దుహ్యాత్ అసతో వా ఏష సంభూతః యచ్చూద్రః అహవిదేవ తదిత్యాహుః యచ్చూద్రో దోగ్ధీతి అగ్నిహోత్రమేవ న దుహ్యాత్ శూద్రః. దోహనం చేసేటప్పుడు కూడా ఒక పూర్వపక్షాన్ని చేశారు. శూద్ర ఏవ న దుహ్యాత్. శూద్రుడు ఆ దోహనం చేయకూడదు అని. అంటే మనమే చేయాలి, వేరే వాళ్ళ చేత దోహనం చేయించకూడదు అని. అసతో వా ఏష సంభూతః అభ్యాగం శూద్రో అజాయత అనే వాక్యం ఉంది కదా. అందువల్ల అధమావయవాత్ పాదాజ్జాతః ఇది శూద్రుడు. అందువల్ల వాడు శూద్రుడు దోహనం చేయకూడదు. అసతో వా ఏష సంభూతః యచ్చూద్రః అహవిరేవ తదిత్యాహుః. వాడు కనుక దోహనం చేసినట్లయితే ఆ హవిస్సు అహవిస్సు అయిపోతుంది, హవిస్సు కాదు అన్నమాట. యచ్చూద్రో దోగ్ధీతి.
ఇది పూర్వపక్షి యొక్క అభిప్రాయం. ఇందులో కూడా సిద్ధాంతం చెప్తున్నారు. అగ్నిహోత్రమేవ న బహ్యాత్ శూద్రః తద్ధినోత్పనంతి యదా ఖలు వై పవిత్రమత్యేతి అతదస్థవిరితి. అగ్నిహోత్ర విషయ ఉత్పవనాభావాన్ నాస్తి శూద్రస్పర్శ శుద్ధి. అగ్నిహోత్రానికి సంబంధించిన హవిస్సులు పైసా అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ హవిస్సుల్లో మనకి ఉత్పవనం ఉన్నది కాబట్టి ఆ హవిస్సుని శుద్ధి చేయడానికి సాధన అవకాశం లేదు కాబట్టి అక్కడ శూద్రుడు దోహనం చేయకూడదు. ఇక్కడ ఉత్పవనం అవన్నీ ఈ ఇష్టిలో ఉన్నాయి కాబట్టి మనం శూద్రుడు దోహనం చేసినా కూడా మనం ఉత్పవనం చేసి దాన్ని పవిత్రం చేసుకోవచ్చు అని శూద్రుడు చేసినా పర్వాలేదు అని చెప్పారు. అతద్ధవిరితి యదా ఖలు వై పవిత్రమత్యేతి అతద్ధవిరితి సంపృచ్యధ్వమృతావరీత్యాహ అపాం చైవౌషధీనాం చరసగుం సగుం సృజతి. పాలు పితికాక ఆ దోహన పాత్ర కడిగిన నీళ్లు ఆ పాలలో పోస్తారని మనం ఇందాక చెప్పుకున్నాం. పోసేటప్పుడు ఈ మంత్రంతో పోయాలి. సంపృచ్యధ్వమృతావరీ రూర్మిణి మధుమత్తమ మంద్రాధనస్య సాధయే. దోహన పాత్ర క్షాళనైన స్వాదుతమ అపాం రసః. ఆ పాత్ర కడగడం వల్ల నీళ్లు చాలా స్వాదుగా మధురంగా ఉంటాయి. కుంభీగత క్షీరస్వరూపమేవ గోభిర్భక్షితానాం ఔషధీనాం రసః. ఆ పాలు ఔషధుల యొక్క రసం, ఈ నీళ్ళేమో అబ్దేవతల యొక్క రసం. ఈ రెండింటినీ ఆ క్షీరమునందు ఉంచినాడు అవుతాడు. అపాం చైవౌషధీనాం చరసగుం సగుం సృజతి. ఆ పాలల్లో కలిపినవాడు. యస్మాద్ ఉభయమేడనం ప్రశస్తం తస్మాత్ భయం సర్వే తదుభయం ఉపజీవామః. ఆ ఉదకముల యొక్క రసాన్ని, ఆ ఔషధుల యొక్క రసాన్ని, ఈ రెండింటినీ మనం స్వీకరించి మనం జీవిస్తున్నాము. ఎందువలనైతే మనం ఇష్టిలో యాగంలో ఆ రెండు రసాలని కలుపుతున్నాము, అందువల్లనే మనం ఆ రెండు రసాలని మనం లోకంలో కూడా సంపాదించుకొని జీవిస్తున్నాము, సుఖంగా ఉంటున్నాము అని ఇక్కడ చెప్పారు. ఈ సందర్భంలో ఒక ఛాందోగ్య ఉపనిషత్ వాక్యాన్ని కూడా ఉదహరిస్తారు. అన్నమశతం త్రేధా విధీయతే. మనం తిన్నటువంటి ఆహారం 3 రకాలుగా విభజింపబడుతుంది. తస్య యస్థవిష్ఠో ధాతుస్తత్తురీషం భవతి. యో మధ్యమస్తన్మాంసం, మధ్య భాగం ఏదైతే ఉన్నదో అది మాంసంగా అది మారుతుంది. యో నిష్ఠస్తన్మనః, ఏది సూక్ష్మాంశం ఏదైతే ఉన్నదో అది మనస్సుగా మారుతుంది, మనస్సుకు సంబంధించి సహకారకంగా ఉంటుంది. ఆపఃపీతాస్త్రేధా విధీయంతే. ఇది ఇంతవరకు చెప్పింది ఘనమైన పదార్థం గురించి. ఇప్పుడు ద్రవ పదార్థం గురించి చెప్తున్నారు. ఆపఃపీతాస్త్రేధా విధీయంతే. తాసాన్యస్థవిష్ఠో ధాతుస్తన్మూత్రం భవతి. యో మధ్యమస్తల్లోహితః యో నిష్ఠస్థః స ప్రాణః. ఏది సూక్ష్మాంశం ఏదైతే ఉన్నదో అది ప్రాణవాయువు కింద మారిపోయి మన ప్రాణం నిలిపేయడానికి సహకరిస్తుంది అని ఇక్కడ ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ఉదాహరించారు. ప్రాణాలని నిలిపిస్తాయి. అందువల్లే ఇందాక మనం వసువునాం పవిత్రమసి అన్నప్పుడు వసుశబ్దం చేత క్షీరాలని అర్థం చెప్పుకున్నా కూడా మన ప్రాణాలను నిలిపేవి క్షీరములు కాబట్టి ఆ క్షీరములు వసుశబ్దం చేత చెప్పుకున్నాము. తర్వాత అన్నమశతం త్రిధా అక్కడేమో సూక్ష్మం అనేది మనస్సు, అంటే ఆహారం లేకపోతే ఉపనిషత్తులో కథ చెప్పారు సార్ ముందు. అన్నమయం